Hey my beautiful soul, it's me Sri. Welcome back to my channel. లైఫ్ లెసన్స్ ఫ్రమ్ భగవద్గీత చాప్టర్ 2 శ్లోకం 17లో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నారు, శరీరమంతా వ్యాపించి ఉన్న ఆత్మని ఎవ్వరూ నాశనం చేయలేరు అని. మన సోల్ అనేది కాన్షియస్నెస్ కలిగి ఉంటుంది. సో దిస్ వర్స్ టీచర్స్ us that consciousness is what truly defines our existence and the soul resides in the heart of the human body. అంటే మన బాడీలో ఈ ఆత్మ హృదయ స్థానంలో ఉంటుంది అని వేదాలు చెప్తున్నాయి. సోల్ తనలో ఉన్న ఈ కాన్షియస్నెస్ ని మన బాడీ అంతా స్ప్రెడ్ చేస్తుంది. దీనికి వేదవ్యాసుల వారు ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా అయితే చందనాన్ని నుదుటి మీద రాస్తే మన బాడీ అంతా చల్లబడుతుందో, అదే విధంగా మన హృదయంలో ఉన్న ఆత్మ తన కాన్షియస్నెస్ ని తను ఉంటున్న బాడీ అంతా స్ప్రెడ్ చేస్తుంది. అందువల్లే మనం మన బాడీలో కలిగే సుఖదుఖాలని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. ఎప్పుడైతే సోల్ మన ఫిజికల్ బాడీ నుండి వెళ్ళిపోతుందో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోతుంది. వేరే బాడీ నుండి ఆర్గన్స్ తీసుకొచ్చి ఎంత పర్ఫెక్ట్గా అలైన్ చేసినా కూడా ఆత్మ లేని ఫిజికల్ బాడీని నువ్వు బ్రతికించలేవు. సో ఇక్కడ ఫిజికల్ బాడీ ఆర్ మెటీరియల్ పొజిషన్స్ని నాశనం చేయగలరు, కానీ ఆత్మని ఎవ్వరూ నాశనం చేయలేరు అని చెప్తున్నారు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సోల్ అండ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. ఆల్సో ఫోకస్ ఆన్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ rather than just the temporary aspects of life. So that's the takeaway for today. Bye.